భారతదేశం దేవాలయాలకు నెలవు. ఇక్కడ సకల చరాచర సృష్టికి కారణభూతులైన దేవతలను నిత్యం ఆరాధిస్తారు భక్తులు. అయితే హిందూ శాస్త్ర ప్రకారం అందరికీ దేవాలయాలున్నాయి. కానీ ఒక్క బ్రహ్మకు మాత్రం ఈ భూమి మీద ఆలయాలు కనిపించవు. సర్వకోటి ప్రాణుల తలరాత రాసే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవు? కారణం ఏంటి? బ్రహ్మకు భూలోకంలో పూజలు ఎందుకు జరగవు? దీనిపై పురాణాలు ఏం చెబుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించుకుని భృగు మహర్షిని పంపారంట. అలా బయలుదేరిన భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు. ఆ సమయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంసీనులై ఉంటారు. భృగు మహర్షి రాకను గమనించకుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి కలియుగంలో భూమి మీద నీకు పూజలుండవని శాపమిచ్చి వెళ్ళిపోతాడంట. అందువలనే బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు ఉండవని పూజలు కూడా జరగవని చెప్పుకుంటారు. రాజస్థాన్లో అజ్మీర్కు వాయువ్య భాగంలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో పుష్కర్ దగ్గర గాయత్రిగిరిలో ఉన్న శక్తిపీఠం ఇది. దీనిని బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవి. నిత్యం హోమాలు పూజలతో కళకళలాడుతుంటుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మదేవుని ఆలయం ఉంది. ఇదొక్కటి ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మన దేశంలో అతి ముఖ్య తీర్థరాజ్యంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి తీర్థరాజ్ అనే సార్థక నామం కలిగింది. పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించడం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి 3 రేకులు రాలి 3 చోట్ల పడి 3 సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికే జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ఠ పుష్కర్ అని పేర్లు. బ్రహ్మ చేతి నుండి జారిపడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్థకమైంది. అయితే అక్కడి ప్రజలు చెప్పుకుంటున్న కథ ప్రకారం సరస్వతీదేవి ఎదుటే శివుడు, విష్ణువు కలిసి బ్రహ్మకు గాయత్రి అనే అమ్మాయితో వివాహం చేయిస్తారట. దీనిని చూసి తట్టుకోలేక సరస్వతీదేవి బ్రహ్మను ముసలివాడిగా మారిపోమంటూ శపిస్తుందట. పుష్కరలో ప్రతి ఏడాది ఒంటెల పరుగు పందాలు జరుగుతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.